నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కృష్ణానది పరివాహక ప్రాంత గ్రామాలకు వరద నీటి ఉధృతి కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమష్టి కార్యాచరణతో అధికార యంత్రాంగం సిద్ధం. మంత్రి నాదెండ్ల మనోహర్. వేదిక్ బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో వేద పండితుల వేద సభ. వయోవృద్ధుడైన అథ్లెటిక్ క్రీడాకారుణ్ణి సత్కరించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. వైసీపీ కాపు సంఘ నాయకులు. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 7 లక్షల క్యూసెక్కులు వరద నీటిలో దిగువకు విడుదల కానున్న క్రమంలో కృష్ణా పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ పరంగా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కరకట్ట తీర ప్రాంతాన్ని అధికారులతో పరిశీలించిన సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కొల్లిపార మండలం బొమ్మవానిపాలెం దిగువ ప్రాంతాల్లో ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. వరద ముంపు నీటిని సముద్రంలోకి వదులుతున్న క్రమంలో తీర ప్రాంత గ్రామాల్లో ఎటువంటి పంట నష్టం, పశు నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఇన్ఛార్జిగా కొల్లిపార మండల తీర ప్రాంతాల గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ రోజు సాయంత్రానికి 7 లక్షల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వదలనున్నట్లు సమాచారం ఉందన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత గ్రామాలకు 8 నుండి 9 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వస్తే వరద ముంపు ప్రమాదం ఉంటుందని అన్నారు. గ్రామస్తులు అధికారుల అవసరాన్ని అనుగుణంగా సంఘటితంగా ఉంటూ వరద ముంపు పరిస్థితి వల్ల ఇబ్బంది లేని చర్యలకు ఎప్పటికప్పుడు తీసుకునేలా మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేశామన్నారు. వైద్య రంగ సేవలను తమ శాఖ ద్వారా అవసరమైన రేషన్ పంపిణీకి సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి రెస్క్యూ టీం ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. మొండంగి వల్లాభాపురం కరకట్ట ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని వచ్చే జనవరిలోగా కార్యకర్త రహదారిని కూడా బలోపేతం చేసేలా ఓ కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. మంత్రి నాదెండ్ల మానవ సేవ వెంట తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, కొల్లిపార మండల స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. గ్రామాల్లో కొంచెం ఇమీడియట్గా టేకప్ చేయాలి. ఆల్రెడీ కొన్ని కేసులు వచ్చినాయి మనకి. డయేరియా కానీ అది కానీ ఏది రాకూడదు కేసు కదా, ఇలా చూసుకోండి. శానిటేషన్ పరంగా మీరు అందరిని పిలిపించండి. ఏమున్నాయి లోకల్గా ఇష్యూస్ ఏమొచ్చినాయి మీ దృష్టి? ఇరిగేషన్ మీరు చెప్పండి ఏమున్నాయి, ఎందుకు ఎంత రిలీజ్ చేశారు కెనాల్స్లోకి? 4200 దాటద్దన్నాను, ఎందుకు 4400 చేశారు? చెప్పండి, తెలియకపోవడం అండి. ఈ చెప్పండి, నేను చెప్పాను ఎస్సీకి చెప్పండి, ఎస్సీకి ఇవ్వండి, నేను ఇచ్చాను ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఈ పెంచబాకండి కాలువలు, ఇంకా మీరు పొలాలని ఇంకా ఇబ్బంది అయిపోతుంది, మీరు వదిలేసేయండి కిందకి. ఇవాళ రేపు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాల్లో వరద ముప్పుకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్రామాల్లో అందరినీ అప్రమత్తం చేసి మండల స్థాయిలో తహసీల్దార్ గారితోనూ అదేవిధంగా ఇతర అధికారులు, ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యం గురించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇక్కడ ఉన్న మన డాక్టర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక నాయకులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అప్రమత్తంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయితే సాయంత్రానికల్లా 7 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి నీళ్లు వదిలే అవకాశం ఉంది. ఇప్పుడే మనకు వచ్చిన మెసేజ్ ప్రకారంగా ఆల్రెడీ లెవెల్ 2 వార్నింగ్ దాటింది. సో మన ప్రాంతానికి 8 లక్షలు లేదా 9 లక్షలు వస్తే కొంచెం పంట నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థవంతంగా పైనుంచి అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. తప్పకుండా అధికార యంత్రాంగం అదేవిధంగా ఎప్పుడు కొల్లిపార మండలంలో కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరినీ ఆదుకునే విధంగానే స్పందిస్తూ ఉంటారు. మా శాఖ నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్రతి కుటుంబానికి పంచదార, బియ్యం, ఇతర సరుకులు అందించమని ఆల్రెడీ నేను తహసీల్దార్ గారికి చెప్పాను. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే విధంగా మేము సిద్ధమవుతున్నాం. అన్నవరపు లంక, అదేవిధంగా హనుమాన్పాలెం, బొమ్మానిపాలెం ఈ ప్రాంతాల్లో మున్నంగి వలభాపురం నుంచి మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటూ వచ్చాం. కరకట్ట కూడా ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాలి. మా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో నేను చర్చించాను, ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. తప్పకుండా ఈ వర్షాలు తగ్గిన తర్వాత కరకట్ట కూడా మేము మరమ్మతులు చేసి ఆ రహదారిని కూడా రాబోయే రోజుల్లో త్వరలోనే వచ్చే జనవరి కల్లా అన్ని విధాలుగా ఒక మార్పు తీసుకొచ్చి పటిష్టం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరు కూడా మీరు అప్రమత్తతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు కంట్రోల్ రూమ్ ఉంది మనకి కొల్లిపార తహసీల్దార్ గారి ఆఫీస్లో,
ప్రస్తుతం ఇన్ఛార్జ్గా మనకి గోపాలకృష్ణ గారు ఉంటారు తెనాలి నుంచి. సో ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకురామని ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారికి చెప్పాను. జస్ట్ ప్రిపేర్డ్గా ఉండడానికి కోసం. తప్పకుండా ఇంకా ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించుకుంటూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పంట నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు, పశువులు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. శీతాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీరో చిరంజీవి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమని, బేషరతుగా చిరంజీవికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని వైసీపీ కాపు సంఘీయులు డిమాండ్ చేశారు. స్థానిక రామలింగేశ్వరపేట 3 బొమ్మల సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు సంఘ నాయకులు ఆదివారం వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. కాపుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఉద్దేశపూర్వకంగా కాపులపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు. శీతాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ఎమ్మెల్యే బాలకృష్ణ దర్పాన్ని ప్రదర్శిస్తూ వివాదరహితుడైన చిరంజీవి పట్ల అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదన్నారు. ఉద్దేశపూర్వకంగా కాపులపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అసెంబ్లీ దేవాలయమని బాలకృష్ణ వ్యాఖ్యలు గమనిస్తే మద్యం సేవించి మాట్లాడుతున్నట్లు ఉందని ఆరోపించారు. బేషరతుగా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కటారి హరీష్, తిరుమలశెట్టి శ్రీను, బచ్చు రాఘవరావు, బూరెల దుర్గప్రసాద్, కె నాగరాజు, కోడూరు శివయ్య, అమలశెట్టి కొండయ్య, కన్నగంటి ఫణికుమార్, ఆయనంపూడి చంద్రశేఖర్, మామిడిబత్తుల శ్రీను, కాళహస్తి భవానీ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు చూసుకుందాం. ఎట్లా ఆయన హిస్టరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది. ఏ రోజు ఇప్పుడు దాదాపు ఆయన్ని, చిరంజీవి గారిని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నో పురస్కారాలతో ఆయన సన్మానించింది. ఎందుకు? ఆయన సేవలు. ఆయన ఒక నటుడుగానే కాదు, సేవా కార్యక్రమాలు కూడా. ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాడు కొన్ని లక్షల మందికి. మరి బ్లడ్ అంతకైందో ప్రాణాలు పోతున్న తరుణంలో అని ఇప్పుడు కాదు, ఎప్పుడో పెట్టి ఆయన అట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తా చిరంజీవి గారు, అట్లాంటి చిరంజీవి గారిని ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ గారు, అది చాలా మరి ఆయన ఇప్పుడు మరి స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కనీసం దాన్ని ఖండించే ప్రయత్నం చేయలే. కాపుల అండతో రాజ్యాధికారం వచ్చి కాపుల మీద ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మరీ ముఖ్యంగా చిరంజీవి గారు ఎటువంటారంటే ఆయన స్వయం కృషితో పైకొచ్చాడు. ఆయన స్వయం కృషితో పైకి రావడమే కాకుండా 10 మందిని సినీ ఇండస్ట్రీని కూడా ఒక స్టేజ్కి తీసుకొచ్చిన ఆయన చిరంజీవి గారు. అటువంటి వ్యక్తికి ఈ రోజున సందర్భానుసారం లేకుండా మరి అసెంబ్లీలో ఈ విధంగా ఆ వ్యక్తి మీద వాడు వీడు అని వల్గర్గా మాట్లాడతామంటే చిరంజీవి అభిమానులుగా మేము చాలా బాధపడుతున్నాము. టైం కావాలి, ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా దీన్ని గుణపాఠం ఉంటుంది. ఈ విధంగా చిరంజీవి గారిని కనుక భవిష్యత్తులో కనుక ఎవరైనా అంటే మేము మటుకు ఊరుకోము. చిరంజీవి అభిమానులుగా మేము స్పందిస్తాము. మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు అతను మందు దాగి అసెంబ్లీలో అడుగుపెట్టి 2 చేతులు జోబులో పెట్టుకొని, నెత్తి మీద విగ్గు పెట్టుకొని, దాని మీద కళ్ళజోడు పెట్టుకొని ఇదేదో సినిమా షూటింగ్ అన్నట్టుగా అలా మాట్లాడటం మాకు చాలా బాధ కలిగింది. అన్ని రకాలుగా చిరంజీవి గారి జోలికి వస్తే కాపు జాతి ఏది కూడా ఊరుకోదు. గతంలో కూడా ఒకసారి కాపు జాతి మీద అన్యాయం జరిగితే తల్లకిందులైంది తెలుగుదేశం పార్టీ. మళ్ళా రోజులు పునరావృతం అవుతున్నాయి. మొత్తానికి ఏదో తెలియని కుట్ర జరుగుతుంది. దాన్ని మేము ఖండిస్తున్నాము. బేషరతుగా క్షమాపణ చెప్పాలి బాలకృష్ణ గారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు పడే ఇబ్బందులు, ప్రజలకు కావాల్సిన అవసరాల గురించి అసెంబ్లీలో చర్చించాలి. అది పోయి హీరో గారి గురించి, చిరంజీవి గారి గురించి బాలకృష్ణ గారు ప్రస్తావించడం మా కాపు కులాన్ని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాము. దీనికి వెంటనే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి ప్రతిగా ప్రకటన కానీ ఏదో ఒకటి క్షమాపణ చెప్పాలి అసెంబ్లీ సాక్షిగా మేము కాపులు డిమాండ్ చేస్తున్నాం. వేదపారాయణ హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైందని, ధార్మిక ఆచారబంధమైన వేదపారాయణ ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపల్ బ్రహ్మశ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని పేర్కొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం తెనాలి నాజరపేటలోని వైదిక బ్రాహ్మణ సేవా సమైక్య భవనంలో బ్రహ్మశ్రీ సామవేదం సత్యనారాయణ ఆధ్వర్యంలో వేద పారాయణ సభ కార్యక్రమం నిర్వహించారు. ఘనాపాటి విష్ణుభట్ల ఆంజనేయ చైనీలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ వేద పారాయణం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరగడంతో పాటు శుభ ఫలితాలు లభిస్తాయన్నారు. నెగిటివ్ ఎనర్జీ తొలగి మంచి వాతావరణం ఏర్పడుతుందని, సంపద, ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యాలు కలుగుతాయన్నారు. దైవ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుందని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ వేద పారాయణను గురుముఖంగా చేస్తే గొప్ప ఫలితాలు లభిస్తాయన్నారు.
ఈ వేద పారాయణ సభలో 50 మంది వేద పండితులు వేద పారాయణ నిర్వహించారు. అనంతరం సమైక్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి పర్యవేక్షణలో పండితులను ఘనంగా సన్మానించారు. సమైక్య పాలక వర్గాన్ని పండితులు ముక్తకంఠంతో వేద మంత్రాలతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో సమైక్య ప్రతినిధులు కొందేటి సుబ్రహ్మణ్యం, తిరుమలరావు, కామేశ్వరరావు, నారాయణ, వేణుగోపాల్, అనిల్ కుమార్, మేడూరు శ్రీనివాసమూర్తి, ఆంజనేయులు, పొనుకుపాటి వెంకటేశ్వర్లు, టీ నాగసుబ్రహ్మణ్యం, తాడేపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వేదము కనుక చదువుకునేటువంటి వాడి దగ్గర ఏ రకమైనటువంటి పాపము ఉండదు. వేదాధ్యయనం వేదాధ్యయనం ఉన్నటువంటి వాడు ఎక్కడా కూడా ఏ రకమైన పాపం ఉండదు. అంతేకాకుండా మనకి చెప్తారు యావదేవే దేవతాస్తా సర్వవేద బ్రాహ్మణే వదంతి అని చెప్పి దేవతలందరూ ఉండేటువంటి కొన్ని స్థానాలు చెప్పారు. ఆ భోగే సర్వ దేవతా సర్వదేవత్యం వైవాస అని చెప్పి ఈ రకమైన కొన్ని మంత్రాలు ఉన్నాయి. అటువంటి దాంట్లో బ్రాహ్మణుడు కూడా సమస్త దేవతా స్వరూపమైనటువంటి వాడు. అటువంటి ఆ బ్రాహ్మణుడు కనుక మనం పూజించినట్లయితే దేవతలందరూ కోసం యావతీర్వే దేవతాస్తా సర్వవేద బ్రాహ్మణే వదంతి, బ్రాహ్మణుడు దేవతలందరూ కూడా ఉంటారు. వాడిని కనుక పూజించినట్లయితే, వేద బ్రాహ్మణుని కనుక పూజించినట్లయితే దేవతలందరూ కూడా సంతోషిస్తారు. మంచి ఆహారపు అలవాట్లు, నిత్య వ్యాయామం, అథ్లెటిక్ పోటీలలో బంగారు పతకాల సాధనకు దోహదపడ్డాయని వయోవృద్ధుడు శాఖమూరి మల్లికార్జునరావు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సత్కారం అందుకున్న సందర్భంగా తమ ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు. తెనాలి మానవతా సంస్థ సెప్టెంబర్ నెల సర్వసభ్య సమావేశం స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించారు. మానవతా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాస్టర్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్ విజేత 92 సంవత్సరాల వృద్ధులు శాఖమూరి మల్లికార్జునరావుకు మానవతా సంస్థ తరఫున ఘనంగా సన్మానించారు. సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం పాల్గొని మల్లికార్జునరావును అభినందించారు. మల్లికార్జునరావు జీవితంలో సాధించిన విజయాలను గుర్తించి ముత్తవి రవీంద్రనాథ్, మల్లాది అర్జున తెలియజేశారు. శాఖమూరి మల్లికార్జునరావు మాట్లాడుతూ 6 రాష్ట్రాల్లో 14 నగరాల్లో అథ్లెటిక్ లో పాల్గొని పతకాలు సాధించినట్లు తెలియజేశారు. మంచి ఆహారపు అలవాట్లు, నిత్య వ్యాయామం తమ ఆరోగ్య సూత్రమని తెలిపారు. ఇదే సమావేశంలో మానవతా సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శారీరక వైకల్యం కలిగిన ఇంటర్ ఆపై చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను గుర్తించి సన్మానించే కార్యక్రమం. ఈ సందర్భంగా మానవతా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ అంగవైకల్యం గల విద్యార్థులు ఉన్నత స్థాయి వరకు రావడం వెనుక వారి కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి త్యాగం ఎంతో ఉంటుందని, వాళ్ళను గౌరవించడం సముచితంగా భావించి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇక నుండి యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఎన్ శివాని, షేక్ తస్రీం, ఎస్ చందు, షేక్ కాదర్ల తల్లిదండ్రులను ఈ సందర్భంగా సన్మానించారు. 4 విద్యార్థుల ఫీజు నిమిత్తం మానవతా సంస్థ ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున చెక్ రూపంలో అందజేశారు. సంస్థ సభ్యులు ఈఎల్బి అప్పారావు దంపతులు ఒక్కొక్కరికి 5,000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. కొత్త సుబ్రహ్మణ్యం, జగదీశ్వరి దంపతులను మన్నే సత్యనారాయణ, ఆలపాటి వెంకటరామయ్య, హరిప్రకాష్లు విద్యార్థికి 1000 రూపాయల వంతున అందజేశారు. కార్యక్రమ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, సెక్రటరీ పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, ట్రెజరర్ ఎస్వి శర్మ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మొవ్వ సత్యనారాయణ, యు సత్యనారాయణ, యు సూర్యనారాయణ, పి మల్లికార్జునరావు, కె నాగేశ్వరరావు, ఆర్ భుజంగరావు, సంధ్యారాణి శ్రీనివాసరావు మానవతా సభ్యులు పాల్గొన్నారు. తర్వాత వాళ్ళు బాగుంది చూసి నేను కూడా ఇది పెట్టుకొని అంత సుఖంగా ఉన్నాను, ఆర్థికంగా బాగుపడ్డాను, బాగానే ఉన్నాను. ప్రస్తుతం కూడా ఏ గొడవలు ఏమి లేవు, ఎలాంటి ఇష్టం లేవు, హాయిగా సరదాగా ఉన్నాము, వాళ్ళకి సరదాగా ఉన్నాము. మా పిల్లలకు కూడా బాధ్యతలు వాళ్ళకి తిరిగిపోయి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అదే నా సంతోషము. చదివిస్తున్న తల్లిదండ్రుల్ని మానవత తరఫున సన్మానించాలని, ఆ కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని, మన ప్రాంతంలో ఎవరున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు 4 స్టూడెంట్స్ని వాళ్ళ తల్లిదండ్రులు పిలవడం జరిగింది. మొదటగా నార్ల శివాని, నిమ్మాయి, వీళ్ళు 4 ఏషియన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు. శివాని 100% అప్ అండ్ డౌన్, 100% చూడటానికి బాగా తెల్లాలి, 100% అప్ అండ్ డౌన్. ఆ మదర్ ఆ పిల్లని తనని వోకల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం తిరుపతి వెళ్ళి 1 year 2 years తనతో తన ట్రైనింగ్ తీసుకుని ఆ స్టూడెంట్ అమ్మాయిని ఇప్పుడు దాకా తీసుకొచ్చింది. 3rd year అవుతుంది. 100% అటెండెన్స్, 80% మార్క్స్తో అమ్మాయి ఇప్పుడు ఫైనల్ ఇయర్ అవుతుంది పూర్తిగా. సేవకుర్తి చందు తను కంప్లీట్గా ఫిజికాలిటీగా మెడ పక్కకు తిరిగిపోయి ఉంటుంది. ఇద్దరికి ఇలానే వస్తాడు. కైకవారి నుంచి రోజు కాలేజీకి ఇలానే వస్తాడు. 100% అటెండెన్స్, 80% మార్క్స్తో ఫైనల్ ఇయర్లో ఉంటాడు. బేస్ డబుల్ సైన్స్ అవుతాడు. షేక్ కాదు 60% బ్లైండ్ అండి. పిల్లలు చూడటానికి నార్మల్ కనపడతాడు, 60% బ్లైండ్ పిల్లాడు. రోజు 2 నుంచి వచ్చి చదువుకుంటాడు.
వీళ్ళందరూ కూడా ప్రత్యేక 100% అటెండెన్స్ సార్. చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు కూడా. చూస్తున్నప్పుడు ప్రిన్సిపల్ నేను జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు చూసి నేను 100% ఉండాలి. దసరా మహోత్సవాలు ఊరూరా వైభవంగా కొనసాగుతున్న క్రమంలో అత్తోట గ్రామంలో ఆదివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ దుర్గమ్మపు భక్తి మీద మంగళహారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కొల్లిపర మండలంలోని పర్యటిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అత్తోట గ్రామంలో విశేషంగా కొనసాగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవ మండపాన్ని దర్శించి అమ్మవారికి మంగళహారతులు పట్టారు. ఉత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కు సాదర స్వాగతం లభించింది. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి దసరా ఉత్సవాలు నిర్వహించే కమిటీ మంత్రి నాదెండ్ల మనోహర్ ను అమ్మ దర్శనానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి పట్టణ నార్త్ బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో గుర్రం జాషువా 130వ జయంతిని పురస్కరించుకుని నవయువ కవి చక్రవర్తిగా కీర్తించబడే గుర్రం జాషువా సాహిత్య సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం తెనాలి నార్త్ మండలం బస్టాండ్ వద్ద ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి గుర్రం జాషువా విజ్ఞాన సమితి సభ్యులతో కలిసి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ తమినిష అనంతాచార్యులు మాట్లాడుతూ జాషువా అంటరానితనంపై కులమత విచక్షణపై సాహితీ పోరాటం జరిపారని, ఆయన రాసిన గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్ వంటి కావ్యాలు శాశ్వతంగా సాహితీ లోకంలో నిలిచిపోతాయని, దేశభక్తిని ప్రబోధిస్తూ జాతీయ భావాలను యువత హృదయాల్లో నింపుతూ అనేక కవితా ఖండికలు వ్రాశారన్నారు. పలువురు జాషువా అభిమానులు తమ అభిమానాన్ని మీడియా ద్వారా వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవనాయుడు, 2వ మండల అధ్యక్షులు గోళ్ల దేవరాజు, రూరల్ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, 1వ మండల అధ్యక్షులు గోవాడ కృష్ణ చైతన్య, ఉపాధ్యక్షులు సీకా రవీంద్ర, కడియాల అనిల్, అన్నవరపు వేణుయోగానంద కిషోర్, అడప సంతోష్ రాయుడు, విజ్ఞాన సమితి ముఖ్యులు కె రవికుమార్, కొండముది రమేష్, రత్నం, కనకపాల రాజేంద్ర, రాజగోపాలరావు, కె లక్ష్మణరావు, ఇందుపల్లి రాజారాం, కె భాస్కర్ రావు, వి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. వారు చేసినటువంటి రచనలు చూపించినటువంటి చొరవ ఎంతో ఉన్నతమైనదిగా భావిస్తూ వారి రచనలతో పాటు సాహిత్యాన్ని సమాజంలో తీసుకుపోయి సమాజ నిర్మాణం వైపు ప్రజలను నడిపించడానికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా. నేపథ్యంలో సాయంత్రం కవిరాజా పార్కులో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో అశేషంగా పాల్గొని అన్ని విధాలుగా సహకరించి కార్యక్రమాన్ని జరగడానికి ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. కుల మతాలు గీసుకున్న గీతల జొచ్చి పంజరాన కట్టువడను నేను అని, ఈ కులం నశించాలి, మతం నశించాలి అని, సమాజాన్ని స్థాపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రచనలు అనేటువంటివి సమాజానికి ఆదర్శం. అంటరాని కులమైనటువంటి ఈ జాతిని మరి ఉన్నతమైనటువంటి విధంగా తీర్చిదిద్దేటువంటి విధంగా ఆయన వేసినటువంటి బాటలు సమాజాన్ని స్థాపించాలనేటువంటి ఉద్దేశం. మరి గబ్బిలం అనేటువంటిది ఆయన యొక్క రచనల్లో ఒక మచ్చు తునకగా మనకు కనిపిస్తుంది. ఆయన మాట్లాడినటువంటి గబ్బిలం ద్వారా పలికించినటువంటి పలుకులు, పూజారి లేని వేళ శివునికి మా యొక్క బాధలు, మా యొక్క వ్యతలు చెప్పవమ్మా, కనీసం నిన్నన్నా గుళ్ళోకి రాణిస్తారు కానీ అంటరాని వాడనేటువంటి పంచమ జాతికి సంబంధించినటువంటి మమ్మలను గుళ్ళోకి రానివ్వరని చెప్పి తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేయటం అనేటువంటిది నిజంగా ఎంత స్ఫూర్తిదాయకమో. మరి 130 సంవత్సరాల క్రితం ఈ గుంటూరు గడ్డపైన ఒక అద్భుతమైన వ్యక్తి, ఈ సమాజాన్ని మార్చే వ్యక్తి, ఈ సమాజంలో మార్పు కోరే వ్యక్తి, ఈ సమాజం మీద పోరాడే వ్యక్తి జన్మించాడు. మరి ఆయన ఫలితం, ఆయన యొక్క రచనల ఫలితం, ఆయన యొక్క ప్రయత్న ఫలితం ఈ సమాజంలో అనేక మార్పులకు పరిష్కారం జరిగింది. కాబట్టి గుర్రం జాషువా గారి యొక్క అభ్యుదయ భావాలని అందరం కూడా పురికిపుచ్చుకుని ఈ సమాజంలో మరింత మార్పు కోసం ప్రయత్నం చేయాలని అందరికీ తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. ఆయన రాసినటువంటి ఒకే ఒక పద్యం ఆయన్ని కొన్ని దశాబ్దాలు కాదు కొన్ని శతాబ్దాల పాటు ఆయన యొక్క పేరును చిరస్థాయిగా ఉంచుతుండే హరిశ్చంద్ర నాటకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పద్యాలు. అందుకని ఆయన అంటాడు, రాజు మరణించే ఒక తార గగనమిగా కవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు నిలిచే రాతి విగ్రహములందు రాజు కవి సుకవి జీవించ ప్రజల నాలుకల యందు అంటాడు.
అందుకని చెప్పేసి అంత మహోన్నత కవిత వ్యక్తిత్వం కలిగి మన ఆంధ్ర సరస్వతికి అమూల్యమైనటువంటి ఆభరణాలుగా అనేకమైనటువంటి కవితా రచనలు చేసినటువంటి గుర్రం జాషువా గారికి ఈ యొక్క రోజున భారతీయ జనతా పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మలో నంది వెలుగు అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో సింహవాహనంపై ఈశాన్యముఖంగా కొలువైన అష్టభుజ దుర్గాదేవి చూస్తుందని అమ్మవారిద్దరూ అక్కా చెల్లెలనే ప్రతీతి. కోరికలు తీర్చే తల్లిగా పూజలందుకుంటున్న అష్టభుజ దుర్గమ్మను ఆదివారం రాత్రి నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. నందివెలుగు గ్రామంలో వెంచేసి ఉన్న శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వరాలయం. ఈ ఆలయంలో అష్టభుజాలతో నాట్యభంగిమలో సింహవాహనంపై కొలువైన అష్టభుజ దుర్గాదేవి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 7వ రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా పూజలందుకున్నారు. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారి ఆలయానికి చేరుకోగానే గ్రామ సర్పంచ్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ధూళిపాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ను మేళతాళాలతో స్వాగతించారు. ఆలయ అర్చకులు కొలకలూరి శ్రీనివాస్ శర్మ, ఎం మురళి ఆధ్వర్యంలో మంత్రి మనోహర్ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు వేద ఆశీర్వచనం చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ ధూళిపాల పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 89వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కనకదుర్గమ్మ అనుగ్రహం అందరికీ లభించాలని, రాష్ట్రంలోని ప్రజలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాలను ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈరోజు 6వ రోజు అమ్మవారు సంతాన లక్ష్మీదేవిగా కొలువు తీరి ఉన్నారు. మరి ఈ దేవీ శరణార్థి మహోత్సవాలు ఆశ్వీజ మాసంలో శరదృతువులో వచ్చే పెద్ద పండగ ఈ విజయదశమి పర్వదినం. మొదటి 3 రోజులు పార్వతీదేవిగా, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా శాక్తికేయులు పూజిస్తూ ఉంటారు. అటువంటి హైందవ సాంప్రదాయంలో హిందూ ధర్మంలో వచ్చే పెద్ద పండగ ఈ విజయదశమి. ఆ అమ్మవారు ఇక్కడ ఉత్తర దిక్కుగా వేయించేసి అష్టభుజ దుర్గాదేవిగా వేయించేసి ఉండి అందరినీ కూడా తన యొక్క చల్లని చూపుతో కాపాడుతూ ఉన్నారు. ఈ 89వ దేవీ శరణార్థి మహోత్సవ కార్యక్రమాల్లో ఈరోజు మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృప వారికి, వారి కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఉండాలని చెప్పేసి వారు మనోవాంఛలపై అమ్మవారిని కోరారు. అర్చకులందరూ కూడా వారికి ఆశీస్సులు ఇచ్చారు. 89వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకి ఇచ్చేసినటువంటి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, అలానే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి ముందుగా నందివెలుగు గ్రామ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని కోరుకోవటం జరిగింది. అలానే ఈ 89వ నవరాత్రులకు ఇచ్చేసినటువంటి భక్తులు అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా లభించి వారి అందరికీ కూడా పాడి పంటలో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లక్ష్యంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పట్టణంలోని వివిధ కూడలలో గల అమ్మవారి ఆలయాల్లో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 7వ రోజైన ఆదివారం అమ్మవారు ఆయా దేవాలయాల్లో విశేష అలంకరణతో భక్తులచే పూజలు అందుకున్నారు. పట్టణంలోని రామలింగేశ్వరపేట దేవి గుడి సెంటర్లో శ్రీ రాజరాజేశ్వర దేవి అమ్మవారు శ్రీ మహావారాహిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 94వ శరన్నవరాత్రి ఉత్సవాలు విశేషంగా కొనసాగుతున్న క్రమంలో శ్రీచక్ర అర్చన, కుంకుమార్చన పూజలతో ఆలయ ప్రాంగణం సుహాసినిలతో విశేష పూజలతో అలరారుతుంది. నిత్యం సాయంత్రం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బుర్రిపాలెం రోడ్లోని శివాజీ చౌక్ లో గల కాళీమాత దేవస్థాన ప్రాంగణంలో అమ్మవారు చండికాదేవిగా పూజలు అందుకున్నారు. అదే ప్రాంగణంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష విద్యుత్ దీప అలంకరణ నడుమ ప్రతిరోజు రాత్రి నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాధాన్యతను చాటుకున్నాయి. గంగనమ్మపేటలోని రామేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారు చండికాదేవిగా పూజలు అందుకున్నారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ వాసవి మాత, శ్రీ ప్రత్యంగిరా దేవిగా, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భద్రకాళిగా పూజలు అందుకున్నారు. మారిస్పేటలో వెంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారు పంచముఖ వారాహిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. విశేష ఆధ్యాత్మిక సేవలతో అశేష భక్తజన సందోహంతో ఆలయాల దసరా మహోత్సవాలు ప్రాధాన్యత చాటుకున్నాయి. ఇవాటి రోజున శ్రీ మహావారాహిదేవి అలంకారంతో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. సాయంత్రం జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో నిర్మలా రమేష్ గారి భరతనాట్య ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటికీ అందరికీ తెలిసిన విషయమే, బోర్డంత ఖర్చులు ఉంటాయి. అందువల్ల మీరు యథాశక్తి అమ్మవారిని దర్శించండి, అమ్మవారి కృపకు పాత్రలు కండి, మీకు తోచిన విధంగా అమ్మవారికి సహాయ సహకారాలు అందించండి.
మరి ఈ యొక్క మహిషాసుని మర్దించిన మధ్యని ఆ యొక్క సంహారం చేసేటువంటి సైన్యాధీశ్వరాలుగా ఈ యొక్క ప్రత్యంగిరాదేవి ఆవిర్భావం జరిగింది. మరి విశేషమైనటువంటి అలంకారాలు కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని మరి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలను అందరూ కూడా పొందవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాము. రేపటి రోజున మూలా నక్షత్రము, అమ్మవారు వాసవి అమ్మవారు సరస్వతిగాను మహాసరస్వతీదేవిగాను దర్శనమిస్తారు. మరి రేపటి రోజున ఉదయం 9 గంటలకు సామూహికంగా చిన్నపిల్లల చేత చక్కగా సరస్వతి పూజా కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. మరి వచ్చినటువంటి ఆ యొక్క పిల్లలందరికీ కూడా సరస్వతి కూర్చోబెట్టి సరస్వతి పూజ కూడా చేయబడుతుంది. కావున భక్తులందరూ కూడా పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ యొక్క దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధి నియంత్రణకు ఆధునిక వైద్య సేవలపై అవగాహన కల్పించేందుకు దిశగా వైద్యులకు CMA ప్రోగ్రాం ఏర్పాటు చేయడం మంచి ఆలోచనని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్యామలారత్తమ్మ, డాక్టర్ మేజర్ కాకుమాను పుల్లకి IMA మెమోరియల్ హాల్ నందు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు CME ప్రోగ్రాం నిర్వహించగా డాక్టర్ గోగినేని ఉమా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. IMA అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ గోగినేని ఉమా మాట్లాడుతూ మన దేశంలో ఎంతో మంది మధుమేహ వ్యాధికి గురవుతున్నారన్నారు. మధుమేహ వ్యాధిలో కంట్రోల్ చేసే సరైన చికిత్స సమయానికి జరగకపోదా చాలా అనర్థాలు సంభవిస్తాయని అన్నారు. ఇందులో అతి ముఖ్యమైనది కాలికి వచ్చే పుండు. దీనివల్ల చాలా మంది తమ వేళ్లను కాళ్లను పోగొట్టుకుంటున్నారని, కొన్ని సందర్భాల్లో జీవితాన్ని కూడా కోల్పోతున్నారని అన్నారు. ఫిజిషియన్స్ కు సర్జన్స్ కు ప్రయోజనకరమైన CME అవగాహన కార్యక్రమం మొదటిసారి తెనాలి వైద్యుల కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్, తెనాలి IMA సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ మాకినేని కిరణ్ల ఆధ్వర్యంలో కార్యక్రమం ఆద్యంతం వైద్య నిపుణులకు ప్రయోజనకరంగా కొనసాగింది. ఈ సందర్భంగా డయాబెటిక్స్ వ్యాధి నియంత్రణకు ఉపయోగపడే, చికిత్సకు ఉపయోగపడే మెడిసిన్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశారు. డాక్టర్ మాకినేని కిరణ్ మాట్లాడుతూ ఇది ఒక వాస్క్యులర్ సర్జన్ అని మధుమేహ వ్యాధిగ్రస్తులతో రక్తనాళాలు చెడిపినప్పుడు వాటిని రిపేర్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క పాదాలను కాపాడవచ్చని తెలిపారు. ఇప్పుడు ఎన్నో అధునాతమైన చికిత్సలు వచ్చాయని, మధుమేహ వ్యాధిలో వచ్చే అనర్థాలను ముందే గుర్తించి వాటికి చికిత్స చేసినట్లయితే ఒనగురే మెరుగైన ప్రయోజనాలను వివరించారు. డాక్టర్ జి మధు ప్రభాకర్ IMA తెనాలి బ్రాంచ్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ తెనాలిలోని వైద్యులకు ఉపయోగపడే విధంగా CME ప్రోగ్రాం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోహర్ష, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ ఉదయ్ చందు, డాక్టర్ శ్రీహర్ష, సీనియర్ వైద్యులు కొమ్మనేని జగదీష్, గోగినేని రమేష్, గుంటా నరసింహారావు, శేషగిరి, జేవి సుబ్బారావు, మస్తానమ్మ, పురుషోత్తం, డాక్టర్ MV సత్యనారాయణ, డాక్టర్ నీలిమ, డాక్టర్ గుత్తి ప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్ ప్రాంతాల వైద్యులు పాల్గొన్నారు. When a patient comes to you, we are just having a holistic attitude, concentrating on what we know. It is okay. When we are going to the super specialty, it is good on our part to see, treat the patient with the knowledge we have in the field we have done study on. But the topic which was chosen for the CME is a very good topic because it involves a physician, a surgeon, and many number of other specialties. So except if you feel that the foot is at risk, every other case can be and should be treated by you. And today we have 12 or 13 stalls. Each has different food products, back therapy, different gels, ointments which are routinely used now. Before we used to use betadine, hydrogen peroxide, caustic agents to treat the wounds. The concept has changed. Now we use liquids or gels which you can even keep in your eye. You make the wound dry, it heals faster. No, if you make it dry, it forms a scab. The wound doesn't heal. We are here to just educate and learn new things and new methodologies by which we can collaborate. This is not here to show someone is superior or inferior, not to offend anybody, for sure. But this is just for us to relearn things according to the new policies, new strategies, so that we can offer a better care and holistic care to the patient. Because as part of Indian Podiatry Association, our main aim is primordial prevention. పాదముల వరకు గాయాలు కాకుండా పుండు వచ్చిన, గ్యాంగ్రీనస్ అయినా, ఇంకా వంకర్లున్నా వాటికి సంబంధించి అందరు డాక్టర్లు, అన్ని స్పెషాలిటీలు ఈ గాయాలకు సంబంధించి ఇదివరకులో లాగా మనము ఏ ఆయింట్మెంట్లు పడితే ఆ ఆయింట్మెంట్లు రాయకుండా ఆ మార్పు చెందిన కొత్తగా వచ్చిన టెక్నాలజీ, ఆ గాయాలకు సంబంధించిన కొత్తగా వచ్చిన డ్రెస్సింగ్స్ కానీ, అంటే కట్టుకట్టే విధానాలు కానీ, చీమును తీసేసే
మిషన్లు కానీ చాలా ఆధునిక పద్ధతిలో టెక్నాలజీ దాని మారింది కాబట్టి ఈ మొత్తం డే లాంగ్ అంటే 8 గంటల CME నిర్వహించడం జరిగింది. కాలుకి చిన్న పుండు పడినప్పుడు పుండుబడి నల్లబడినమ్మటోనో గుర్తుపట్టి వాళ్ళ కాలు పోకుండా రక్తనాళాలు మనం రిపేర్ చేసి ఆపరేషన్ ద్వారా కానీ ఎండోవాస్కులర్ అంటాం, అంటే గుండెకి మనం బెలూన్ చేసి స్టెంట్ వేసినట్టు కానీ. వాస్కులర్ సర్జరీ అంటే మనం గుండెకి వెళ్ళే రక్తనాళాలు తప్ప మెదడుకి వెళ్ళేది, పొట్టకి వెళ్ళేది, కాళ్ళకి చేతులకి వెళ్ళే రక్తనాళాలు ఆపరేషన్ ద్వారా అంటే బైపాస్ ఆపరేషన్ ద్వారా కానీ ఎండోవాస్కులర్ అంటే బెలూన్ చికిత్స ద్వారా కానీ రిపేర్ చేస్తాం. ఈ రెండు చేయగలిగితే వాస్కులర్ సర్జరీ అంటాం. సో మనం రక్తనాళాలు రిపేర్ చేసి ఆ పాడైపోయిన రక్తనాళాలు రిపేర్ చేయటం వలన కాళ్ళు పోయే వాళ్ళలో 10లో 8 మందిలో మనం కాలు నిలబెట్టగలం. అందరినీ నిలబెట్టలేము. కాలు పోయిన వాళ్ళు మనం చూస్తే 100 మంది కాలు తీసేస్తే దానిలో 60 నుంచి 80 మందికి రక్తనాళాలు జబ్బు ఉంటుంది. కాలు పోకముందే, ఏలు పోకముందో పాదం పోకముందే గుర్తుపట్టగలిగితే వీళ్ళలో మనం ఆ కాలు పోయే రిస్క్ 80% తగ్గగలుగుతాం. దాతలు కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులు సహాయ సహకారాలతో 11వ వార్డు పరిధిలోని గురువయ్య కాలనీలో దేవి శరన్నవరాత్రోత్సవాలు నిర్విరామంగా 2వ సంవత్సరం కూడా నిర్వహించుకున్నట్లు మహిళా భక్తులు తెలిపారు. దసరా మహోత్సవాలలో భాగంగా 11వ వార్డు పరిధిలోని గురవయ్య కాలనీలో ఏర్పాటు చేసిన మండపంలో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం అమ్మవారు మహాచండీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కటారి హరీష్, మహిళా భక్తులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మేము 11వ వార్డు గురవయ్య కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. గురవయ్య కాలనీలో ఇది 2వ సంవత్సరం దసరా నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఈరోజు మహాచండీ అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించాము. ఈ సందర్భంగా ఈరోజు 1500 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించాము. 11వ వార్డు గురువయ్య కాలనీ గాంధీ బొమ్మ రోడ్లో ఉన్న నవరాత్రి మహోత్సవం జరుగుతున్నాయి. ఈరోజు మహాచండీ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు 1500 మందికి అన్నదానము జరుగుతుంది. అందరు దాతల వల్ల మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. దేవి శరన్నవరాత్రోత్సవాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని చాటుతున్న నేపథ్యంలో శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం ప్రాంగణంలో శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో చండీ యాగం యజ్ఞక్రతువు విశేషంగా నిర్వహించారు. స్థానిక నందులపేట వజ్రాలవారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠ ప్రాంగణంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అమ్మవారు మహాచండీ దేవిగా అభిషేక పూజలు అందుకున్నారు. అనంతరం శ్రీ సాయి గురుజీ మహాచండీ యాగ కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష కుంకుమార్చన పూజలు, మహామంగళ హారతి, చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాలతో శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం ఆధ్యాత్మిక ఆనందానికి వేదికగా నిలిచింది. విశేషంగా మహిళా భక్తులు కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రవృత్తులు చాటుకున్నారు. ఈ రోజు అమ్మవారు మహాచండీ దేవిగా మనకి దర్శనమిస్తున్నారు. మహాచండీ యాగం కూడా జరిగినది. భక్తులందరూ విశేషంగా వచ్చి తిలకించినారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, లక్ష కుంకుమార్చన, మహామంగళహారతి ఎంతో సంతోషంగా జరిగినాయి. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రము లలితా సహస్రనామ పారాయణ, అదంతా సౌందర్యలహరి, మహామంగళహారతులు, రకరకాలైనటువంటి మంగళహారతులు జరుగుతాయండి. విశేషమైనటువంటి జనం వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి బాబా గారి, గురువు గారి, అమ్మవారి కృపకు పాత్రులైనారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ఆదివారం తెనాలి పట్టణంలోని పలు ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలి పట్టణంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెనాలి బోస్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ఆదివారం శ్రీ వాసవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మంత్రి మనోహర్కు ఘన స్వాగతం పలుకగా అమ్మవారికి పట్టు వస్త్రం సమర్పించారు. అనంతరం మంత్రి మనోహర్కు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తెనాలి శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో మంత్రి మనోహర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అలాగే డాంగేవారి వీధిలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మంత్రి మనోహర్కు అమ్మవారి ప్రసాదాన్ని జ్ఞాపకం అందజేశారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించేలా తెనాలి పట్టణంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు.
అమ్మవారు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో విలసిల్లాలని ఆకర్షించారు. మహిళామణులు ఉత్సాహంగా దేవీ శరణవరాత్రి మహోత్సవంలో పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. తెనాలిలో మనకున్న చక్కటి సాంప్రదాయం, అందరం కలిసికట్టుగా ఉత్సవాలు, ప్రత్యేకంగా దసరా ఉత్సవాలు అమ్మవారివి అద్భుతంగా చేసుకోవడం, నిర్వహించుకోవడం, దానికి ఊరంతా కూడా కదిలి రావడం, మహిళలు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా మనందరం భావించాలి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అనేక కార్యక్రమాలు, ప్రతిరోజు నిత్యం చేస్తున్న పూజలు, భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఇంకా భక్తి శ్రద్ధతోటి సుమారు 6,000 నుంచి 7,000 వరకు వస్తున్నారని చెప్తున్నారు. సో మనస్ఫూర్తిగా ఆలయ కమిటీకి, ఆలయ అభివృద్ధి కోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను కోరేది, మన తెనాలి చరిత్ర, మన సంస్కృతి, మన కార్యక్రమాలు ప్రజలకి మరింత చొరవయ్యే విధంగా, భక్తులకు సౌకర్యం కల్పించడమే కాకుండా భావితరాలకు ఉపయోగపడే విధంగా మన దసరా ఉత్సవాలు జరగాలి. అందులో భాగంగా మీరందరూ చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా తప్పకుండా అనేక కార్యక్రమాలు చేద్దాం, కళాకారుల్ని మనం ప్రోత్సహించాలి. ఇటువంటి ఉత్సవాల ద్వారా అన్ని చోట్ల ఒక పండుగ వాతావరణంలో మనం జనాలకి మరొకసారి మన చరిత్ర ఏంటి, మనం ఏ విధంగా చేసుకున్నాం, ఇవన్నీ కూడా నిలుపుకోవడానికి చక్కటి అవకాశంగా నేను భావిస్తున్నాను. తెనాలి శ్రీ వాసవి కన్యాపరమ దేవస్థానంలో దసరా ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కమ్యూనిటీ అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అందరూ అమ్మవారి భక్తి కోసం ప్రార్థన చేస్తున్నారు. మినిస్ట్రీ గారి దయతో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. గుర్రం జాషువా విజ్ఞాన సమితి వారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని సీనియర్ సిటిజన్ సమావేశ హాల్ నందు జాషువా 130వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2020 సంవత్సరానికి గాను జే న్యూటన్కు గుర్రం జాషువా స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెనాలి కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్స్ హాల్లో ఆదివారం సాయంత్రం గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఏర్పాటు చేసిన జాషువా జయంతి సభకు పినపాటి రవికుమార్ అధ్యక్షత వహించగా సుందర్రావు ప్రధాన వక్తగా పాల్గొని జాషువా జీవన శైలి, సాహిత్య శైలి వివరించారు. అనంతరం న్యూటన్కు జాషువా స్మారక పురస్కారం అందజేశారు. పలువురు న్యూటన్ అభిమానులు తమ అభిమానం చాటుతూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండముది సుధీర్ బాబు, చావల బాలస్వామి, అమల్ కుమార్, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, శకుంతల, గరిగిపాటి సుబ్బారావు, కనపర్తి బెనహర్, మురళీధర్, రత్నం, ఇందుపల్లి రాజారాం తదితర జాషువా అభిమానులు పాల్గొన్నారు. పడగల హంగవనాగరాదు నీపై కసిరి కుసలు కొట్టిన విడవలేదు పంతం. గుర్రం జాషువా విజ్ఞాన సమితిని ఇంకడెక్కడ ఒకటి కుల మతాలకి అతీతంగా నడిపించారు. భాష అభిమానం, జాషువా భాష అభిమానం, ఆ అభిమానంతో నడిపించారు కాబట్టి ఈనాడు ఉంటుంది. ఏమైనా సరే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే సార్ మీకు ఎందుకు సార్ లంకా ప్రసాద్ గారు కానీ ఇంకా వీరు రవి మాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా మేము ఎందుకు సార్ మేము ఉన్నాము, మేము తీసుకెళ్తాము, జాషువా గారిది కదా అని నాకు అభయం ఇచ్చారు. నాకు సమాజం ఏం చేసింది అనే దానికంటే సమాజానికి నేనేం చేశాను అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక లూథరన్ ప్రాథమిక పాఠశాల గుంటూరులో 3 రూపాయల వేతనాన్ని పనిచేసినటువంటి ఒక వెనుకబడినటువంటి దళితుడైనటువంటి వ్యక్తి ఎన్ని బాధలు పడి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను కలగడానికి
తను చేసినటువంటి కృషిని సాహిత్యాభిలాషులందరూ కూడా శ్లాఘించవలసినటువంటి అవసరం ఈనాడు ఉంది. తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2025-2026 విద్యా సంవత్సరంలో కళాశాలకు ప్రవేశించిన ప్రథమ సంవత్సర విద్యార్థులకు కళాశాలకు చెందిన ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకల ద్వారా సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. 2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు కళాశాల ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుక ద్వారా ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కళాశాల అధ్యక్షులు బొల్లిముంత అమరేశ్వరం మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్ డే వేడుకలు నిర్వహించుకోవడం విద్యా సంస్కృతిలో ఒక భాగమని, ఈ సంస్కృతిని కొనసాగిస్తూ కళాశాల ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులు కొనసాగించడం అభినందనీయమని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ చింత్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ డిగ్రీ స్థాయిలో కూడా చక్కని ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించే అవకాశం ఉందని, తొలి సంవత్సరం నుండే విద్యార్థులు చక్కని ప్రణాళికతో చదివి తమ లక్ష్యాలను సాధించుకోవాలని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బొలిమంత శివరామకృష్ణ మాట్లాడుతూ శ్రద్ధతో అంకిత భావంతో చేసే ప్రతి పని విజయవంతం అవుతుందని అన్నారు. విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ అలరించాయి. ఈరోజు కొన్ని ప్రోగ్రామ్స్ పెర్ఫామ్ చేయడానికి వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ని మనందరికీ కూడా పరిచయం చేయడానికి చాలా మంది విద్యార్థులు ప్రిపేర్ అయి ఉన్నారు. ఖచ్చితంగా మనందరూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడతారు. క్లాస్ రూమ్ పాఠాలు ఒక్కటే నేర్చుకుంటేనే జీవితంలో సెటిల్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. దాంతోపాటు జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి అవి కూడా బ్యాలెన్స్గా ఉండాలి. ఏ ఒకటి ఉన్నా సరిపోదు. అలాంటి అంటే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయటం కానీ ఇవన్నీ కూడా మన స్కిల్స్ అనేవి కొంత బయటకు వస్తూ ఉంటాయి. ఈ ఫ్రెషర్స్ డే ప్రోగ్రామ్ అన్నప్పుడు ఫస్ట్ ఇయర్స్కి కాలేజీలో జరిగే ఫస్ట్ ఫంక్షన్ ఇది. ఆ ఫంక్షన్ని ఆల్రెడీ మీకు సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి తెలుస్తుంది. ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఎలా ఉండాలి, ఏంటి, ఎలా డిసిప్లిన్గా ఉంటే అది ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది అని ఆ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతూ మీ ఎంజాయ్మెంట్ని ప్రాపర్ వేలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ తెనాలి చెంచుపేటలోని జీవీసీ హైట్స్ గృహ సముదాయం నందు తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో ఆదివారం కర్పూర హోమం కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష పంచామృత అభిషేకాలు, పూజాది కార్యక్రమాలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శారదా చలపతి మాట్లాడుతూ దేవీ నవరాత్రులను పురస్కరించుకొని కర్పూర హోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సకల శుభాలు కలుగుతాయని అన్నారు. అనంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న శారదా చలపతిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో అనురాధ, హైమావతి, అరుణ, రమ్యకుమారి, సుజిత, పద్మజ, సాయి, సౌమ్య, మదన్ మోహన్, వెంకటేశ్వరరావు పలువురు సభ్యులు పాల్గొన్నారు. దేవీ శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు 7వ రోజు మనం పూజ జరుపుకుంటున్నాము. శ్రీమతి శారదా చలపతి గారు మనందరి చేత ఈ పూజలు చేస్తున్నారు. ఈ 7వ రోజు ఈరోజు కర్పూర హోమం రమ్య గారి ఇంట్లో జరుగుతుంది, సామూహికంగా జరుగుతుంది. ఇలాగా తను చేసే పూజలు అందరి చేత ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించి తన ద్వారా అందరినీ భక్తిలోకి తీసుకొచ్చి అమ్మవారి కృపకి పాత్రని చేయగలుగుతారని, తన దగ్గర ఆ శక్తి ఉందని తను చూడగానే అర్థమవుతుంది. అమ్మవారు తన రూపంలో వచ్చి అందరి చేత చేయిస్తున్నారని. గృహ సముదాయం ఇది. ఇక్కడ అందరం కూడా కలిపి సామూహికంగా కర్పూర హోమం నిర్వహించుకుంటున్నాము. ఉదయం నుంచి శ్రీ లలిత అష్టోత్తర శత సహస్రనామాలతో పూజలు, విష్ణు సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ, తర్వాత శ్రీ సూక్త, పురుష సూక్త విధానంలో స్వామివారికి, అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ పూట ఈ కర్పూర హోమాన్ని మేమందరం కూడా సామూహికంగా నిర్వహించుకోవటం. ఈ నవరాత్రుల్లో ఈ కర్పూర హోమం ఇది రెండవసారి చేస్తున్నాం. ఈ కర్పూర హోమాన్ని అందరం కూడా సామూహికంగా ఉండటము, మిగిలిన భక్తులందరూ కూడా అత్యంత శ్రద్ధతో భక్తితో పాల్గొనటము,
చాలా ఆనందంగా ఉంది. స్థానిక సాలిపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థనారీ స్వశక్తి పరివార అభియాన్ వైద్య శిబిరాన్ని 16వ వార్డు కౌన్సిలర్ దివి అనిత శనివారం ప్రారంభించారు. మహిళా ఆరోగ్య సంరక్షణకి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అనిత మాట్లాడుతూ మహిళలకు భవిష్యత్తులో వచ్చే రోగాలను గుర్తించేందుకు వైద్య శిబిరాలు దోహదపడతాయని పేర్కొన్నారు. పట్టణ నోడల్ అధికారి వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక మాట్లాడుతూ మహిళలకు అవసరమైన వైద్య సేవలను శిబిరం నందు అందించడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని పలు ఆరోగ్య కేంద్రాల వద్ద నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించేందుకు శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు పలు రకాల వైద్యుల పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ రావురి మౌనిక, డాక్టర్ కె సర్ఘా, డాక్టర్ పరిసపోగు హనోక్, డాక్టర్ మధుబాబు, డాక్టర్ సుజిత, డాక్టర్ వినోద్ బాబు, డాక్టర్ సాధా రమేష్లు వైద్య శిబిరం నందు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారిని పి విజయ్ గౌరి, లెప్రసీ డిపిఎంఓ జంగం శ్యామ్, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు స్త్రీలు అనే వాళ్ళు ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళ హస్బెండ్ని అందరినీ ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ముఖ్యంగా వాళ్ళలో రక్తహీనత అనేది తక్కువగా ఉంటుంది. అందరినీ బాగా చూసుకుంటారు, కానీ వాళ్ళు ఎంతో సరిగ్గా వాళ్ళకి పెడదాం వీళ్ళకి పెడదాం అనుకుంటారు. కానీ సో మీరందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి చూపించుకోవాలి కదా. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ అన్ని టెస్టులు చేస్తున్నారు. మనకి స్త్రీలకి ఇది ప్రత్యేకమైనటువంటి క్యాంపు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడాను వృద్ధుల వరకు కూడాను స్త్రీలకు సంబంధించినటువంటి అన్ని రకాల వైద్య పరీక్షలు కావచ్చు, లేదా వారి వయసుకు తగ్గట్టు వచ్చేటువంటి అనారోగ్యాలకు సంబంధించి కూడా ఆ స్క్రీనింగ్ కానీ అనేటువంటివి ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. సో మీరందరూ కూడాను ఆడవారు మరి ముఖ్యంగా శ్రద్ధ చూపెట్టుకొని మీ మీద మీరు మీ ఆరోగ్యం మీద మీరు మాకేమీ లేదు అనేది కాకుండా ఫస్ట్ ముందు కథలు ప్రతి ఒక్కరు కూడా హెచ్బి టెస్ట్ కనీసం ఎనీమియా రక్తహీనత అనేటువంటి 90% ఆడవాళ్ళలో ఉంటుంది. ఉందా లేదా రక్తం ఏదైనా తక్కువ ఉంటే చూసి మందులు లేదా ఇంజెక్షన్స్ అలాంటివి కూడా మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ క్యాంప్ ఏంటంటే మరి ముఖ్యంగా ఎస్ఎంఎస్ఏపీ క్యాంప్ ఏంటంటే ఇది స్వస్థనారీ సశక్తి పరివార అభియాన్ అని చెప్పేసి గవర్నమెంట్ ఒక క్యాంప్ని నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్లో ఏంటంటే స్క్రీనింగ్ సిస్టమ్ అనేది జరుగుతుంది. ఇది ఏఎన్ఎంస్ కానీ ఆశాస్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందంటే మన ఇంట్లో ఒక స్త్రీ అంటే తల్లి కానివ్వండి ఆరోగ్యంగా ఎప్పుడైతే ఉంటుందో మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ స్త్రీ ఆరోగ్యాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో మన కుటుంబం కూడా అలాగే శుభభాగం పడుతుంది. కాబట్టి స్త్రీలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్యాంపులకి రండి. ఈ క్యాంపుల్లో జరుగుతున్నటువంటి స్క్రీనింగ్ కానివ్వండి, ఇస్తున్న వైద్యం, రక్త పరీక్షలు అన్నిటిని కూడా లబ్ధి పొందుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని. ఇక్కడ యాంటీనేటల్ చెకప్స్ కానీ, గర్భిణీ స్త్రీలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, పోస్ట్ నేటల్ చెకప్స్, నెలసరిలో ఏమైనా ఇబ్బంది ఉంటే, ఫైబ్రాయిడ్స్, అడెనోమయోసిస్ ఇలాంటివి సమస్యలు ఉంటే, ప్యాప్స్మియర్స్, మెనోపాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే, లేదంటే క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చూస్తాము. కావాలంటే పైకి కూడా పంపిస్తాము. ఫ్రీగానే ఉచితంగానే వైద్యం చేయడానికి నాట్కో సెంటర్ అలా పంపిస్తాము. అందరూ దీన్ని ఉపయోగించుకోండి. దుగ్గిరాల పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పెద్దెట్టి యోహాన్, గౌరవ సలహాదారు షేక్ సుబాని, చీలి రాజశేఖర్, పులివర్తి సుమన్, మున్నంగి ముత్తయ్య, చీలి రమేష్, తోడేటి అశోక్, మున్నంగి పరిశుద్ధరావు, ఉన్నం రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాను యహాను, సుబాని మాట్లాడారు. మహాకవి గుర్రం జాషువా 1895లో జన్మించి ఆయన 1971 సంవత్సరంలో ఆయన మరణించిన ఆయన రచనలు పెరదౌసి, ఆ రీతిగానే స్వప్నకథ, కాంతిశీకుడు, గబ్బిలం ఇలాంటి రచనలు మహాకావ్యాలు. ఈ కావ్యాలన్నీ కూడా ఆయనకు పద్మభూషణ్ అనే బిరుదు తెచ్చిపెట్టినవి. ఆ మహాకవి ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన జయంతిని మనం ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. కవి కోకిల, పద్మభూషణ్, కవి సామ్రాట్ గుర్రం జాషువా గారి 130వ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభావులకి మేమందరం ఘన నివాళులు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన రచనలతో నిరంతర పోరాటం జరిపిన వ్యక్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
కృష్ణానది పరివాహక ప్రాంత గ్రామాలకు వరద నీటి ఉధృతి కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమష్టి కార్యాచరణతో అధికార యంత్రాంగం సిద్ధం. మంత్రి నాదెండ్ల మనోహర్. వేదిక్ బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో వేద పండితుల వేద సభ. వయోవృద్ధుడైన అథ్లెటిక్ క్రీడాకారుణ్ణి సత్కరించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. వైసీపీ కాపు సంఘ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.